హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను ఉల్లి ఆలు సమోసా రెసిపీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీని ఫిల్లింగ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటి టేస్టీగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి 1 గ్లాస్ మైదా పిండిని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక సాల్ట్‌ని యాడ్ చేసుకొని గోరువెచ్చని వాటర్ తోటి చపాతీ ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకుందాము. సాఫ్ట్‌గా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్దని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఈలోపు అయితే మనం కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాము ఫిల్లింగ్ కోసం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఉప్పు పసుపుని వేసుకొనేసి మగ్గించుకుందాము. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక తర్వాత ఉడికించుకున్నటువంటి ఆలుగడ్డను అయితే యాడ్ చేసుకొనేసి కారంని ధనియాల పొడిని గరం మసాలాని యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. గరం మసాలా ఇవన్నీ వేయడం వలన మన ఉల్లి ఆలు సమోసా టేస్ట్ అయితే చాలా స్పైసీగా భలే ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకునేసి చపాతీ బల్ల మీద కొద్దిగా పొడి పిండిని అయితే వేసుకునేసి సేమ్ చపాతీని రోల్ చేసుకున్నట్లే ఈ పిండి ముద్దను అయితే రోల్ చేసేసాను. ఆ తర్వాత ఈ చపాతీని అయితే చాక్ తీసుకొనేసి రెండుగా అయితే కట్ చేసేసాను. ఈ పద్ధతిలో అయితే నాకు ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్ గా. ఇలా 2000 మధ్యలో అయితే పెట్టుకునేసి కర్రీని అయితే యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత దీని క్లోజింగ్ అయితే మనం పర్ఫెక్ట్ గా అయితే చేసుకోవాలి. కొంచెం లీక్ అయిన కర్రీ మొత్తం ఆయిల్లో అయితే పడిపోతుంది కదా, అదొక్కటి జాగ్రత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత మీడియం హీట్ ఉన్నటువంటి ఆయిల్‌లో అయితే ఈ సమోసాని యాడ్ చేసుకునేసి మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొనేసి ఫ్రైయింగ్ అయితే చేసుకోవాలి. చాలా క్రిస్పీగా, టేస్టీగా అయితే వస్తాయి. మరి మన సౌత్ ఇండియన్ స్పెషల్ ఉల్లి ఆలు సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా. మరి ఈ స్పెషల్ ఇండియన్ స్నాక్ రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.